కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 67,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతోందని, కానీ ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలే అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అన్నారు. అది కూడా ఉత్తుత్తి క్యాలెండర్ అయింది. రాజీవ్ యువ వికాసం అతిగతి లేదు. 6 నెలల్లో పీఆర్సీ అన్నారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఆయన. ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4,000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6,000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష. అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి. చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష. నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ పత్తాలేడు అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ళ డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. అర్ధభాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు బకాయిలు, డైవర్షన్లు కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు. ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్లో సభ్యులకే అవగాహన లేదనుకున్నాను. రేషన్ కార్డులు ఇచ్చారా లేదా? సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు వెంకటరెడ్డి గారు. ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త